భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించింది భార్య. హరినాథ్ హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హరినాథ్ను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తేల్చారు. అయితే భర్త హరినాథ్ ఉరి వేసుకున్నట్లు భార్య చిత్రీకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, హరినాథ్ హత్య కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిగ్గు వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ఇది పాల్వంచ పట్టణంలోని వెంగళరావు నగర్ కాలనీలో చోటు చేసుకుంది. దారావత్ హరినాథ్ ఈ నెల 15న తెల్లవారుజామున ఇంటి వెనుక భాగంలో స్లాబ్ హుక్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన భార్య శృతిలయ మొదట కుటుంబ సభ్యులకు సంబంధించి సమాచారం అందించింది. అయితే శృతిలయ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని గతంలో పంచాయతీ చేసిన మార్పు రాలేదని కూడా హరినాథ్ తల్లి మంగమ్మ పోలీసులకు సంబంధించి ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో శృతిలయను అదుపులో తీసుకొని విచారించగా ఈ భార్య క్రైమ్ కథ చిత్రం బయటపడింది. ప్రియుడు సంబంధించి అక్రమ సంబంధం సంబంధించి అడ్డొస్తున్న ఉద్దేశంతో కూడా చంపినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. హరినాథ్ భార్య కూడా శృతిలయ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ములుగు జిల్లా వెంకటాపురం డివిజన్ లోని పెనుగోలు బీట్ లో కూడా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమె చెర్ల మండలంలో పనిచేస్తున్న సందర్భంలో లింగాపురానికి చెందిన కొండ కౌశిక్ తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయంలో భర్తకు తేడంతో కొన్ని రోజుల నుంచి కూడా వారి ఇంట్లో గొడవలు జరుగుతుంది. దీంతో హరినాథ్ను హత్య చేయాలని కూడా పథకం ప్రకారం ప్లాన్ వేసింది. దీనిలో భాగంగా ఈ నెల 15న హరినాథ్ను మద్యం మత్తులో కూడా ఇంట్లో నిద్రిస్తుండగా కౌశిక్ పూర్వ శృతిలయ సమాచారం ఇచ్చింది. దీంతో ఆయన తనతో పాటు ఏపీలో ఉన్న ఎటపాక రాయన్నపేటకు చెందిన ఒక బంధువు డేగల బాను, చెల్లకు చెందిన స్నేహితుడు మోహన్ కూడా తీసుకురావడం జరిగింది. నిద్రలో ఉన్న హరినాథ్ను కూడా గొంతు నిలిపి హత్య చేశారు. తర్వాత స్లాబ్ హుక్కు ఉరివేసి ఆత్మహత్య కూడా చిత్రీకరించేందుకు కూడా యత్నించారు. అయితే వాళ్ళ బంధువులకు సంబంధించి తల్లి ఫిర్యాదు నేపథ్యంలో ఈ భార్య వ్యవహారం అంతా బయటపడింది. ఓకే మహేందర్. హైదరాబాద్ అత్తాపూర్లో బాలిక మిస్సింగ్ మిస్టరీ విడింది. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు అత్తాపూర్ పోలీసులు. తమ కూతురు చూశాక తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఈ నెల 16న 9 ఏళ్ల శివాని రోడ్డు పక్కన ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో చిన్నారి రాజేంద్ర నగర్ పెట్రోల్ మొబైల్ పోలీసులు కనిపించింది. పాప ఆచూకీ గురించి చుట్టుపక్కల స్థానికుల్ని ప్రశ్నించారు. ఎవరూ ఆచూకీ చెప్పకపోవడంతో శివానిని రెస్క్యూ హోమ్కు తరలించారు. అయితే తప్పిపోయిన రోజే అత్తాపూర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్ని పరిశీలించగా చిన్నారిని రాజేంద్ర నగర్ పోలీసులు తీసుకెళ్లినట్లుగా నిర్ధారణ అయింది. రాజేంద్ర నగర్ పోలీసుల్ని సంప్రదించి చిన్నారిని సురక్షితంగా పేరెంట్స్ చెంతకు చేర్చారు అత్తాపూర్ పోలీసులు. మిస్సింగ్ అయ్యి 2 రోజులు దాటినా కనీసం 2 పోలీస్ స్టేషన్ల మధ్య సమన్వయం చేసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.